హాయ్ అండి అందరికి. వెల్కమ్ టు డే 21. ఈ రోజుతో మన హెల్దీ లైఫ్ స్టైల్ ఛాలెంజ్ అన్నది క్లోజ్ అవ్వబోతుంది. ఈ 21 డేస్లో మీ హెల్త్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫో, దానికి సంబంధించిన లాజిక్స్ అన్నవి మీ అందరికీ అర్థమయ్యాయి అనుకుంటున్నా. నెక్స్ట్, ఈ 20 డేస్లో మీరు ఏ లైఫ్ స్టైల్ అయితే మీ రెగ్యులర్ లైఫ్ స్టైల్లో ఇన్కార్పొరేట్ చేసుకున్నారో దానివల్ల మీరు ఏం బెనిఫిట్స్ పొందారు అన్నది పోస్ట్ చేయండి. ఇంకొకటి, ఈ 21 డేస్లో మేము తెలుసుకున్న ఈ ఒక్క పాయింట్ మా హెల్త్ని మాడిఫై చేసుకోవడానికి మాకు ఉపయోగపడింది అని అనుకున్న వాళ్ళు, ఇప్పటి నుంచి మేము దాన్ని పాటిస్తాము అనుకున్న వాళ్ళు కూడా పోస్ట్ చేయండి. ఇదే కాకుండా మేము ఈ టాపిక్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాం, ఈ హెల్త్ డిసీజ్ గురించి ఇంకొంచెం తెలుసుకోవాలనుకుంటున్నాం, దాంట్లో లాజిక్ తెలుసుకోవాలనుకుంటున్నాం అనుకున్న వాళ్ళు కూడా పోస్ట్ చేయండి. సరే, ఆల్రెడీ నన్ను కొన్ని క్వశ్చన్స్ అడిగారు, దాంట్లో ఒక దాని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. ఈ మెడిసిన్ న్యూట్రిషన్ విన్నాము, ఈ ఫంక్షనల్ మెడిసిన్ అండ్ ఫంక్షనల్ న్యూట్రిషన్ ఏంటి అని అడుగుతున్నారు. ఫంక్షనల్ మెడిసిన్, ఫంక్షనల్ న్యూట్రిషన్ అన్నది ఇప్పుడు మనకి ఎమర్జింగ్ ఫీల్డ్ ఆఫ్ మెడిసిన్. ఫస్ట్ ఫంక్షనల్ మెడిసిన్ గురించి తెలుసుకుందాం. ఇది వన్ ఆఫ్ ద ఆల్టర్నేట్ మెడిసిన్. ఇందులో ఏంటి అంటే క్రానిక్ లైఫ్ స్టైల్ డిసీజెస్ని అడ్రస్ చేస్తుంది. క్రానిక్ అంటే మోర్ దాన్ 6 months to 1 year మీరు దాని గురించి స్ట్రగుల్ అవుతూ ఉన్నట్టయితే, ఎక్కడా మీకు దానికి పరిష్కారం దొరకకపోయినా, ఎటువంటి మెడిసిన్స్ వేసినా, ఎటువంటి టెస్టులు చేసినా మీకు దొరకనప్పుడు దానికి సొల్యూషన్ ఫంక్షనల్ మెడిసిన్లో దొరుకుతుంది. అసలు ఈ ఫంక్షనల్ మెడిసిన్లో ఏం చేస్తాం? 3 లెవెల్స్లో ఒక డిసీజ్ అన్నదాన్ని అనాలిసిస్ చేస్తాం. లెవెల్ 1 బేసిక్ బ్లడ్ టెస్ట్లు అన్నది చెప్తాం. ఆ ఉన్న కండిషన్ని బట్టి అవసరమైన టెస్టులు చేయిస్తాం. దాని నుంచి మనం ల్యాబ్ రిఫరెన్స్ రేంజెస్ కాకుండా ఆప్టిమల్ రేంజెస్ అని ఉంటాయి, దాన్ని బేస్ చేసుకొని అనాలిసిస్ చేసి రూట్ కాజ్ ఏంటి అన్నది తెలుసుకుంటాం. అది ఓన్లీ బ్లడ్ టెస్ట్ని బట్టి చెప్పేస్తారా అంటే కాదు. మీ లైఫ్ స్టైల్ని అర్థం చేసుకుని, మీ కేస్ హిస్టరీ అంతా తీసుకుని, వీటిని సింక్ చేసుకుంటూ దాన్ని అన్నది అనాలిసిస్ చేస్తాం. 90% ఆఫ్ ద కేసెస్ ఇక్కడ సాల్వ్ అయిపోతాయి. నెక్స్ట్, ఇక్కడ మనకి ఏంటి రూట్ కాజ్ అన్నది తెలియలేదు. నెక్స్ట్ ఎక్కడ అడ్వాన్స్డ్ టెస్ట్లోకి వెళ్తాం. ఎగ్జాంపుల్గా జిఐ మ్యాప్ టెస్ట్, మెటబాలిక్స్, అలా కొన్ని అడ్వాన్స్డ్ టెస్ట్లు ఉన్నాయి. వాటి ద్వారా ఎక్కడ అంటే మనకి బాడీలో జరిగే సెల్యులార్ మెటబాలిజమ్స్ దగ్గర వరకు దాన్ని తీసుకెళ్తుంది. ఇంకా లోపల ఉండే ఇండివిజువల్ బ్యాక్టీరియల్ స్పీషీస్ వరకు కూడా మనకి ఐడెంటిఫై చేయడానికి హెల్ప్ చేస్తుంది. అలాంటి అడ్వాన్స్డ్ టెస్ట్ యూజ్ చేసుకుని మనం ఆ డిసీజ్ అన్నదాన్ని డయాగ్నోసిస్ చేస్తాం. 3rd లెవెల్ ఇక్కడెక్కడా అవ్వలేదు. నెక్స్ట్, జెనెటిక్ టెస్ట్. 95% ఈ లెవెల్ వరకు రాము. ఒకవేళ ఆ లెవెల్ వరకు వచ్చినా దాన్ని పరిష్కారం అన్నది మన చేతిలో అయితే ఉండదు. సో బేసిక్ లెవెల్ 1, లెవెల్ 2లోనే మనకి ఎక్కడా దొరకని ప్రాబ్లమ్స్కి పరిష్కారం దొరుకుతుంది. మెయిన్గా లైఫ్ స్టైల్ రిలేటెడ్ అండ్ క్రానిక్ డిసీజెస్కి ఇందులో పరిష్కారం దొరుకుతుంది. చాలా వరకు లైఫ్ స్టైల్ డిసీజెస్ కూడా వీటిని యూజ్ చేసి ఎక్కడైతే మనకి రూట్ కాజ్ తెలుస్తుందో దాన్ని అడ్రస్ చేసి రివర్స్ కూడా చేసుకోగలుగుతాం. నెక్స్ట్, ఫంక్షనల్ న్యూట్రిషన్. రెగ్యులర్ న్యూట్రిషన్ అంటే మామూలుగా తెలిసింది, కానీ ఫంక్షనల్ న్యూట్రిషన్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక 100 మెంబర్స్ ఉన్నారు ఈ బ్యాచ్లో. వీళ్ళందరినీ మీకు బాడీ డీటాక్స్ అవుతుంది, పొద్దున్నే లెగ్సి పరగడుపున ఒక గ్లాస్తో నిమ్మకాయ నీళ్ళు తాగండి అని చెప్పాను అనుకోండి, ఎంతమందికి పడుతుంది? ఒక 20 మెంబర్స్కి పడుతుంది, మ్యాక్సిమం 50 మెంబర్స్కి పడుతుంది. మిగతా 50 మెంబర్స్కి గ్యాస్, ఎసిడిటీ, పుల్ల తేన్పులు, ఇలాంటి ఇష్యూస్ అన్నీ వస్తాయి కదా. సో న్యూట్రిషన్ అన్నది అలా ఎక్కువ మందికి కలిపి చెప్పేది కాదు, ఇండివిజువల్గా ఎవరికి వారికి పర్సనలైజ్డ్గా చెప్పేది. వాళ్ళ అలవాట్లని బట్టి, వాళ్ళ బాడీ ఉన్న కండిషన్ని బట్టి, వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి వాళ్ళకి స్పెసిఫిక్గా డిజైన్ చేస్తాం. ఇంకా ఎలా డిజైన్ చేస్తే వాళ్ళకి ఆ న్యూట్రియంట్స్ ఎక్కువ అబ్జర్వ్ అవుతాయి అన్న దాన్ని కూడా కన్సిడర్ చేస్తాం. ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే, ఇప్పుడు ఐరన్ తక్కువ ఉంది, వాళ్ళు ఐరన్ రిచ్ ఫుడ్స్ తినడంతో పాటు విటమిన్ సి రిచ్ ఫుడ్స్ యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఆ ఐరన్ అబ్జార్ప్షన్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. అలాంటి మైన్యూట్ పాయింట్స్ కూడా కన్సిడర్ చేసుకుని వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి ఎటువంటి ఎక్సర్సైజెస్,
వాళ్ళ డిసీజ్ కండిషన్ని బట్టి ఎటువంటి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ లాంటివి ఇన్కార్పొరేట్ చేసుకుంటే వాళ్ళు మంచి హెల్తీ లైఫ్ని లీడ్ చేయగలుగుతారు అనే పాయింట్స్ని కన్సిడర్ చేసుకుని మీకు పర్సనల్గా టైలర్ మేడ్ అంటే మీకు ఒక బట్టలు కుట్టించుకున్నప్పుడు రెడీమేడ్కి కుట్టించుకున్న వాటికి ఎలా మీకు స్పెసిఫిక్గా డిజైన్ చేయించుకుంటారో అలా మీకు స్పెసిఫిక్గా డిజైన్ చేసుకునేది ఫంక్షనల్ న్యూట్రిషన్. ఓకే, సో ఈ రోజు నుంచి అందరూ హెల్దీ లైఫ్ స్టైల్స్ని మీ లైఫ్ స్టైల్లో ఇన్కార్పొరేట్ చేసుకుని ముందుకు వెళ్ళటానికి రెడీనా?